ఓట్ల తొలగింపు అని రాసే కంటే కూడా ఓట్ల ప్రక్షాళన అని రాయాలి. చచ్చిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేస్తే ఓటు తొలగింపు అవుతుంది. లేని మనిషి ఓటు తీసేస్తే ఓటు తొలగింపు అవుతుంది. నేను బతికొండగా నా ఓటు తీసేస్తే ఓటు తొలగింపు అవుతుంది. అలా కాకుండా నేను పోయాక నా ఓటు తీసేస్తే ఓటు తొలగింపు అవదు, ప్రక్షాళన అవుతుంది. సహజ సిద్ధమైనటువంటి పరిణామం. ఇప్పుడు గుజరాత్లో తమిళనాడులో కలిపి 1.71 కోట్ల ఓట్లు తొలగించారు. అందులో తమిళనాడుదే 97 లక్షల ఓట్లు ఉన్నాయి అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తూ టోటల్గా రెండు రాష్ట్రాల్లో కలిపి 11.49 కోట్ల మంది ఓటర్లు ఇప్పటిదాకా ఉంటే 9.78 కోట్లు ఇప్పుడు ముసాయిదాల్లో ఉన్నాయి. దీంతో ఏకంగా 1.71 కోట్ల ఓట్లను ఈసీ తొలగించింది అన్నటువంటిది పత్రికలు రాస్తున్నాయి. తమిళనాడులో 6.41 కోట్ల మంది ఓటర్లకు గాను 5.43 కోట్ల మంది అంటే 84.81% మంది మాత్రమే ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఈసీ చెప్పింది. గుజరాత్లో 5.08 కోట్ల మంది ఓటర్లకు గాను 4.34 కోట్ల మంది 85.5% ఆ ఫారాలను సమర్పించారని వెల్లడించింది. తమిళనాడులో 98 లక్షలు, గుజరాత్లో 73.73 లక్షల ఓట్లని ఈసీ తొలగించింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అప్లై చేసుకోవాలి.